మరో మాట మాట్లాడతారు. ఏడో మాట మాట్లాడేవారు కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవుని వందనాలు. అలాగే సంబంధించిన అందరికీ అందరికీ కూడా ప్రభుత్వం నచ్చింది. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవుని తండ్రి సర్వాధికారి సర్వశక్తివంతుడు స్తోత్రాలు కూడా అనుకుడు అనుకుడు సార్ అనుకుడు మాట్లాడుతుంది ప్రభావ నాతో ప్రభావ సహాయం చేయండి ప్రభావ కృపలను ఇచ్చి వాడుకున్నాను నజరేగా తీసుకున్నప్పుడు దేహాన్ని శుభార్త 19వ అధ్యాయం యేసు ఆ చిరకను పుచ్చుకొని సమర్థమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ఆ చిరకను పట్టుకుని సమర్థమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అని మాట చెప్పారు దేవాది దేవుడు. అయితే ఈ లోకంలో మనం మనుషులమై ఉన్న మనం కూడా ఒక రోజు చనిపోతాం. చనిపోయేటప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఆస్తులు లేకపోతే మన పిల్లలకి ఆస్తులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోగలమంటారా? వెళ్ళం. మనం చనిపోయేటప్పుడు కూడా మన పిల్లలకి ఏ ఒక్కటి కూడా మనం నెరవేర్చం. ఎందుకు నెరవేర్చమంటే మనం చేయలేం. ఒక మానవులుగా ఒక పాపాత్ములుగా ఉన్నాం కనుక ఏది కూడా ఈ లోకంలో మన పిల్లలకి మనం ఏది సమకూర్చలేం. దేవాది దేవుడు మన కొరకు సమకూర్చాడు. ఏంటి ఆ పని అంటే ప్రతి ఒక్క పని కూడాను ఆయన ఈ లోకంలోనూ సమకూర్చేసి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు? మనం చనిపోతే కనుక మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇక్కడ బ్రతికినంత కాలం కూడా తండ్రి అయిన దేవుని పని చేయడానికి వచ్చి ప్రతి ఒక్క పని కూడా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా చేసి ఇక్కడ వెళ్ళిపోయాడు. ఇక్కడ చేసి వెళ్ళాడు. మరలా అక్కడికి వెళ్ళిన ఆయన ఏం చేస్తున్నాడంట? మనకి ఏం చేస్తున్నాడు? మళ్ళీ అక్కడ కూడా స్థలం సిద్ధపరచుచున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతకాలం కూడా స్థలం సిద్ధపరిచాడు దేవుడు. సిద్ధపరిచాడా? ఏ స్థలం? ఈ లోకంలో మనం బ్రతకాలని ఒక స్థలం సిద్ధపరిచాడు. అలాగే మరొక లోకంలో కూడా మనకు ఒక స్థలం సిద్ధపరిచాడు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం మనుషులమై ఉన్న మనము మన పిల్లలకి మన వారికి ఏమన్నా సిద్ధపరిచామా? ఏమి సిద్ధపరచలే. మనం ఏ ఒకటి కూడా సిద్ధపరచలేవు. ఎందుకంటే నీవు నేను పాపం చేసాం కనుక సిద్ధపరచరు. దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును పంపించాడు కాబట్టి ప్రతి ఒక్క పని కూడా సిద్ధపరిచి ఇక్కడ చేసి వెళ్ళాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన తండ్రి పని తన సంపూర్ణం చేసి వెళ్ళాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చదు. భూమి మీద నేను మహిమపరచదని. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు
నీ యొద్ద నన్ను మహిమపరచును. దేవుని స్తోత్రం. ఒకసారి చదువుతాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని చాలమ్మా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్తి చేస్తాను అన్నాడు ఆయన. ఎవరు చెప్తున్నాడు ఆ మాట? తండ్రికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడమ్మా? తండ్రికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో? నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను. ఎవరన్నా చెప్తారా? అస్సలు ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పలేరు. నేనున్నాను. నేను ప్రతి ఒక్కటి కూడా సంపూర్తిగా చేసేసాను. ప్రతి వాళ్ళు నా పిల్లలందరికీ కూడా సంపూర్తిగా నేను చేసేసాను అని అంటాకి మనం చేయగలమంటావా? చేయలేము. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించాడు కాబట్టి ఆయన నెరవేర్చాడు. ఆయన అర్హుడు. ఆయన పని చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన చేస్తాడు. మనము ఇక్కడ ఉన్నంత కాలము కూడా మనం ఏం పని చేయాలి? మన జీవితాంత కాలంలో ఏం పని చేయాలి? ఎప్పుడు కూడా ఈ లోకాశలేనా? ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం పనిలోకి వెళ్ళటం, రావటం, సంపాదించుకుంటాం, సమకూర్చుకుంటాం, ప్రతి ఒక్కటి ఇలాంటి సమకూర్చుకుంటామేనా? ఆయన చాలా బాధపడుతున్నాడు. పరలోకన్నంట చాలా మనం చూసంట ఏడిస్తాడంట దేవుడు. ఈ దేవుడు ఏడితే ఏంటండి? దేవుడు ఆడడం అనుకున్నారు ఏంటండి? దేవుడు కూడా కన్నీళ్ళతో ఏడుస్తాడంట. ఎందుకంటే మన పిల్లలు చేయొద్దన్న పని చేశారనుకో, తండ్రిగా తల్లిగా ఉన్న మనం ఏడుస్తామా ఏడమా? ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలు బాగోపోతే ఏడుస్తాం. అలాగే ఇక్కడ ఈ లోకంలో మనం ఎలాగ ఏడుస్తున్నాం? మనకన్నా ఎక్కువగా ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే, మనం చనిపోతే ఒక ఆత్మ అనేది ఒక స్వర్గానికి ఒక నరకానికి వెళ్ళేది ఉంది కనుక మనం నరకానికి వెళ్ళకోకుండా ఉండాలని ఆయన ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం కూడా ఆయన దృష్టిలో మాదిరిగా ఉండాలని ఆయన బాధపడుతున్నారు. మాదిరిగా ఉండటం అంటే ఏమిటి? ఆయనకి ఇష్టంగా ఉండటం అంటే ఏంటి? ఇష్టంగా ఎలా ఉండాలి? ఇష్టంగా ఆయన పని చేయాలి. ఏం పని చేయాలి? ఆయన పని ఏముందండి? చేతకే కూలి పనికి వెళ్తే ఈ పని చేస్తే డబ్బులు వస్తాయి, అదే అక్కడికి వెళ్తే పని వస్తుంది. ప్రతి ఒక్కటి ఏదో ఒక పని ఉంది. దేవుని పని నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? మీరు నేను చెప్పినా ఎవరు చెప్పినా ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి. ఏదో చెప్పేస్తున్నా, సంవత్సరానికి ఒకసారి చెప్పేస్తున్నారు అని మీరు అనుకోవద్దు. నేను అంటలేదు అన్నమాట. సంవత్సరం ఒకసారి చెప్పేస్తున్నారు అంతే, చెప్తారు అంతే. అది పాటించరు అనుకోవద్దు. అది పాటించినా పాటించకపోయినా ఎవరు మాట్లాడినా అది దేవుడు నా కొరకు మాట్లాడాడు అనే స్వభావం అనే మనసు నీకుంటే కనుక ధన్యుడు ధన్యురాలు అవుతాం. మనం ఎవరిని కూడా కించపరచకూడదు. ఎవరు చెప్పినా నా దేవుడు నాతో మాట్లాడాడు, ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క మాటలు మాట్లాడాడు అని ప్రతి సంవత్సరం కూడా 7 మాటలు కూడా ప్రతి వాడు మనం విన్నాయే కదా అని అనుకోవచ్చు. మనం విన్నాయా? ప్రతి సంవత్సరం విన్నాయా? దేవుడి గురించి మీకు తెలుసా? దేవుడు అంటే ఎవరో తెలుసా మీకు? దేవుడు అంటే నాకు తెలుసు. ఆయన దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాను నేను? దేవుడు తెలుసు కదా, మానేసి ఇంటికాడ ఉండొచ్చు కదా. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే మన హృదయాలు, మన జీవితం ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఆయన మందిరానికి వస్తామన్న వాళ్ళకి ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు కాబట్టి దేవుని సన్నిధానానికి మనం రావాలి. మన జీవితం సరి చేసుకోవాలంటే మనం సరి చేసేసుకోగలమా? ఒక తిన్నటమైన మార్గంలోని మనం ఒక మంచి మార్గంలోనికి వెళ్ళిపోతామా? వెళ్ళగలమా? వెళ్ళలేము. అది దేవుని వాక్యం ద్వారానే సాధ్యం. ఇటు లోకంలో బ్రతికినంతకాలం మంచి సాక్ష్యానికైనా సరే దేవుని వాక్యమే మనకి ప్రాముఖ్యమైనది. మనం పరలోకానికి వెళ్ళాలంటే దేవుని వాక్యమే ప్రాముఖ్యమైనది. ఈ వాక్యం లేకపోతే మనకి తినటమైన మార్గంలో మనం నడిచే మాటలను, ప్రతి ఒక్క మాటలను కూడా మనం జీవించలేము, మాట్లాడలేము దేవుని వాక్యం మనలో లేకపోతే కనుక. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం.
మన దేవుడు మన పని మనం ఏం చేయాలి, ఆయన ఎలా బాధపడుతున్నాడు, అసలు మన కొరకు ఆయన ఇంటికి బాధపడుతున్నాడు. ఆ మాట ఇప్పుడు ఒకసారి వినండి అమ్మా. ఎందుకంటే ఒకసారి ఆగమ్మా. ఎందుకంటే దేవుడు పని చేయాలని ఆయన ఎందుకు ఆశపడుతున్నాడంటే ప్రతి ఒక్క పని కూడా మనం చేయాలి. ప్రతి ఒక్క దేవుని పని, ప్రతి ఒక్క పని అంటే మనకి దొరికిన పని అంటే మన ఇంట్లో చేస్తున్న పనులు కాదు, పొలం పనులు కాదు చేయవలసినవి. దేవుని పని అనేది ఒకసారి చెప్తాను మేము. ఒకసారి చదవమ్మా. అందరూ తన సొంత కార్యాలను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడలేదంట. అమ్మా, యేసుక్రీస్తు కార్యములను ఎవరో చూడటం లేదంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు ఈ మాట. యేసుక్రీస్తు కార్యాలు ఎవరో లక్ష్య పెట్టడం లేదు. తండ్రి అయిన దేవుడు పని చేయడానికి ఎవరు వచ్చారమ్మా? తండ్రి అయిన దేవుని పని చేయడానికి ఎవరు వచ్చారు? ప్రభు అని యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసు ప్రభు ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవరో చూడలేదు. అక్కడ తండ్రి పని చేయడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసు ప్రభు కార్యం నెరవేర్చారంటే ఎవరు వచ్చారు? శిష్యులు వచ్చారు. శిష్యుల తర్వాత మనం అందరం వచ్చాము. శిష్యులనగా మనమే. ఆయన పని ప్రతి ఒక్కటి నెరవేర్చాలంటే ఆయన పని నెరవేర్చేవాడు ఆయన శిష్యుడు. ఇస్కరియోతు యోధ ఆయన శిష్యుడే కాదని నేను అన్నాను. కాకపోతే ఆయనతో కూడా ఉంటే ఏం చేశాడు? ఎన్ని నాణ్యాలకి అమ్మబోయాడు? ఎందుకని అలాగా? ఆయన కూడా ఉంటూ ఆయన మాటలు వింటూ కూడా అలా చేస్తే ఎలాగుంటది? దేవునికి బాధేదా? ప్రతి ఒక్క పని కూడా దేవుని పని మనం చేయట్లేదంట. దేవుని పని మనం చెయ్యాలి. ఆ సమర్థత మనకుంది. దేవుడు చెబుతున్నాడు ప్రతి ఒక్క విషయం అందు కూడా ఆయనకి దృష్టి కలిగి ఆయనలో కట్టబడి ఉండాలి. దేవాది దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు అన్నాను ఇందాక నుంచి. ఈ నతనీయులు ఏంటో పని చేయమన్నాడు. ఏ పని చేయాలి దేవుడి గురించి అని అనుకుంటారా? మార్కు సువార్తలోను యేసు ప్రభువు వారు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాడంట. అలాగే ప్రతి ఒక్కటి కూడాను ఆయన కొన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడనే స్వస్థత కార్యాలు అనేక తండ్రి దేవుని పంపించాడు. ఈయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. చెప్తున్నాడు యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నీవు అమ్మా చెప్పమ్మా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవారు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష విధించబడను. ఎందుకు నలగమ్మా? ఆయన ప్రతి వారికి సువార్త ప్రకటించాడు. ఇప్పుడు మన యేసు ప్రభువు వారు లేరు. ఎలాగంటాం? మనకి యేసు ప్రభువు వారు మనకి ఇక్కడ లేరు సువార్త ప్రకటించడానికి. ఎవరిని ఎన్నుకున్నాడు ఇక్కడ? ఎవరిని ఎన్నుకున్నాడమ్మా? మనకి దేవుని గురించి తెలుసు, కానీ మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నారు? యేసు ప్రభువు వారు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నారు? మన సువార్త తినాలంటే ఎవరిని ఎన్నుకున్నారు? ఇక్కడ సేవకుల్ని ఎన్నుకున్నారు. ఎవరినమ్మా? సేవకుల్ని ఎన్నుకున్నారా లేదా? సేవకుల్ని ఎన్నుకున్నారు కాబట్టి మనం ఈ స్థితిలో ఆత్మీయ జీవితంలో మనం ఒక కట్టబడి ఉన్నాం. సేవకులు లేకపోతే మన జీవితం ఏమైపోతుందంట? మన జీవితం ఏమైపోతుందో అసలు మనకు తెలియదు. ఇక్కడ ఉన్నంతకాలం తన పని చేయాలి. ఏంటి ఆ పని అని అంటే, నువ్వు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించింది అన్నాడు అక్కడ. కానీ చాలా మంది సర్వసృష్టికి వెళ్ళి ప్రకటించండి అని నేను అంటలేదు. మీరు కూడా వెళ్ళి ప్రకటించండి అని అంటలే. నేను
బలలో పాలు పొందే ప్రతి ఒక్కరూ కూడా ప్రభు గురించి నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు బలలో ప్రతి నెల తీసుకున్నాను. నేను ఏం చేయాలంటే నా పక్కవాడు కూడా తీసుకున్నాడు. వారు ఏం చేయాలంటే నేను ప్రభు గురించి నాకు తెలుసు, అయినప్పుడు కూడా కొన్ని మర్మాలు ఎంత తెలిసినప్పుడు కూడా ఒక్కొక్క మాట దేవుడు నీకు ఎంత తెలిసినా నేర్పిస్తాడు. ప్రతి ఒక్క మాట ఎందుకు నేర్పిస్తాడు? అది నువ్వు అన్యుడు అయితే నువ్వు నేర్చుకోలేవు, కానీ నీకు నేర్పించడు. ఇప్పుడు తినేవాళ్ళకే పెడతారు కానీ తిన్నవాళ్ళకి పెడతారా? పెట్టరు కదా. అన్యులు మనం సువార్త ప్రకటిస్తుంటే వినరు. వాక్యం మనకు తెలుసు, దేవుని గురించి తెలుసు. ఆ వాక్యాలు మనకు తెలిసినా సరే ఒక సేవకులు చెప్తా ఉంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ మాటలు మన సేవకుల ద్వారా వింటూ ఉంటే ఏమవుతామో తెలిసిందే, ఒక నూతన శక్తిని పొందుకునే వారమవుతాం. ఆత్మీయ జీవితంలో మనం ఎలాగవుతామంటే దేవునికి దగ్గరగా అవుతాం. ఎందుకంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తురావు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. మీరు ప్రకటించుకున్నాను నేను అంటలే, మనకు మనమే బోధ చేసుకోవాలి. నాకు నేనే బోధ చేసుకోవాలి. నా పక్కన ఉన్నవాడు నాకు చెప్పాలి. నాకు తెలిసని వదిలేవద్దు. అమ్మా దేవుడు సభ చెప్తున్నాను, దేవుడు చాలా గొప్ప మేలు చేశాడమ్మా. నిజం చాలా గొప్ప దేవుడు, చాలా కార్యాలు చేశాడమ్మా. ఎందుకంటే నేను బండి మీద వెళ్తుంటే నేను మా చెప్తున్నాను, పక్కవారు మాట్లాడిన మాటలు దేవుడు నమ్ముకున్న వాళ్ళే బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు. నేను మా భర్త నేను బండి మీద వెళ్తున్నప్పుడు దేవుడు నాకు చాలా మేలు చేశాడు, ఒక ప్రమాదం నుంచి నన్ను విడిపింపచేశాడు అని ఒక సాక్ష్యంలోను ఎంత బలమట్టో తెలుసా మీకు? ఒక సాక్ష్యం ఆ ప్రమాదంలో నుంచి తప్పించడంటే ఇక్కడ దేవుడి గురించి తెలుసు, అయినా సరే ఆ సాక్ష్యం ఎందుకు చెప్పాలి? అక్కడ ఆ మనిషి ఈ పక్కన దేవుడు గురించి తెలిసినప్పటికి కూడా ఆ మాట చెప్పగానే ఎలా ఉంటుందంటే నిజమే అన్న, అప్పుడు నిజమే కదా, నాకు కూడా చాలా మేలు చేశారు కదా దేవుడు అని నీ హృదయంలోనికి ఏమొస్తుంది? ఆ యొక్క ఆలోచన వస్తుంది. ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు నీ హృదయంలో తండ్రిని స్తుతిస్తాము ఎవరైనా సరే. నిజమే ప్రభువా, ఆ బిడ్డకు కూడా నువ్వు చేసావు కదా, నాకు కూడా ఎన్నోసార్లు చేసావు కదా అని ఆయన మహిమపరుస్తాము. ఆయన సువార్త ప్రకటించబడుతుందంటే ఇదే, సువార్త ప్రకటించబడటం అంటే ఇదే. మనకు చేస్తున్న మేళ్ళు, ఆయన చేసిన మేళ్ళు, ఎవరికి ఏం చేశాడు అని చెప్పుకోవటం వల్ల మన ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే బలపరచబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు కలవరి సిలువని వెతికిని దెబ్బలు తినుకుంటూ కొండపైకి వెక్కి తన ప్రాణాన్ని అర్పించాడు. అందులో ఒక్క చిన్న దెబ్బ ఒక ఈపు మీద ఇలా కొడుతుంటేనంట లోతుగా నాటుకుపోయి కండలు వచ్చేసేయంట. ఆ కొరడాలతో కొట్టినప్పుడు, మనకి కొరడాలతో కొట్టొద్దు కదండి, చిన్న కర్రచ్చు కొడితే మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. ఎందుకంటే మనకి అంత శక్తిని ఎవరు, ఎందుకంటే ఆ దెబ్బలో ఆయన తండ్రి దేవుడు యేసు ప్రభువును పంపించాడు కాబట్టి ఏం చేశాడు? ఆయన పొందాడు. ఎందుకంటే నేను తండ్రి పని నేను చేయడానికి వచ్చాను, ప్రతి ఒక్కటి కూడా నేను పూర్తి చేయాలి అని ఆ ఒక్క మాటతోను ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క పని చేసుకుంటూ ఆయన దెబ్బలు తినుకుంటూ కూడా వెళ్ళాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, దేవుని కోసం. మనం ఏం చేస్తున్నాం? ప్రతి సంవత్సరం కూడా ఆయన మన కొరకు దెబ్బతిన్నాడు, నా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఇవేనా ప్రతి సంవత్సరం మనం ఒక ఆలోచింప చేసి మనం గ్రహించుకోవటం లేదా? మనం గ్రహించుకోవాలి. ప్రతి ఒక్క మాట మనం గ్రహించుకుంటే కనుక మన జీవితం కట్టబడుతుంది, మన ఆత్మీయ జీవితం. ఈ లోకంలో బ్రతికినంత కాలం మంచి సాక్ష్యం. నాన్నగారు చాలాసార్లు చెప్తారు,
నీ జీవితం ఒక మంచి సాక్ష్యమై ఉండాలంటారు. ఒక సాక్ష్యమై ఉండాలి. కరోనా టైంలోనండి నేను ఏం చేసేవాడంటే తెల్లగట్ల ప్రార్థన పెట్టేవారు నాన్నగారు. చిన్నగూడెలు కూడా పెట్టేవారు. చిన్నగూడెలు కొన్ని రోజులు ఆఫ్ చేశారు, ఇక్కడ పెట్టేవారు. నేను ఏం చేసేవాడినంటే మాకు వాక్యం సెలవు వస్తాయి కదండి, లైవ్లు గట్ట వస్తాయి కదా, ఆదివారం అని ఎప్పుడైనా వస్తుంటాయి కదా, అవి చూసేవాడిని. చూసినప్పుడు నాన్నగారు రొట్టు ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు, బాబు మీరు రావట్లేదు ఏంటి అని అడిగారు నన్ను. మీరు రావట్లేదు ఏంటండి అన్నప్పుడు, నాన్నగారండి వాక్యమే కదండి, వాక్యం నేను లైవ్లో చూస్తున్నానండి అన్నాను. నాన్నగారు నన్ను గద్దించారు ఆ మాటకి. ఏమని గద్దించారు? ఏమని గద్దించారంటే, దేవుడు జీవం గలవాడు, వాక్యం నువ్వు కాదన్నా. కాకపోతే దేవుని సన్నిధికి వచ్చావనుకో, దేవుడు నీలో నుంచి ఏం మాట్లాడతాడు, అక్కడ నువ్వు సెలవులో వింటున్నావు చూడు, ఆ మాటలో నుంచి మాట్లాడతాడు. కానీ నీ ఆత్మీయ జీవితం నీవు బలపడాలంటే చెప్తున్నాను. నేను అటు ఇటు నడిచేస్తే, ఇటు ఇక్కడ కూర్చున్నాను, నేను ఇలాగ నడిచేస్తే నేను ఒక స్థిరంగా కూర్చున్నట్టే అవుద్దా? ఒక చోట కూర్చున్నట్టు అవుద్దా? అవదు. అదే నేను ఒకే ఒక చోట కూర్చుంటే స్థిరంగా ఉంటుంది. నా బ్రెయిన్ ఎలా ఉంటుంది? ఫాస్ట్గా దేవుని వాక్యం, ఒక ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో అని ఒక ఆలోచన కలిగి ఉంటుంది. అదే పొడిగా వినేసేసి వెళ్ళిపోయామనుకో ఏమవుతుంది? దులిపేసుకుని వెళ్ళిపోయాడు వీడు అంటారు చూడు, అలా ఉంటుంది. నా ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు నేను నేర్చుకున్నాను సేవకులలో నుంచి. ఎందుకంటే దేవుని సన్నిధికి ఇంటికి రావాలంటే, మన ఆత్మను కట్టుకోవాలంటే మనం కట్టుకుంటామా? మనం ఇంటికాడ ఉంటే కట్టుకోగలమా? మనం ఇంటికాడ ఉంటే ప్రార్థన చేయగలమా? మనం ఇంటికాడ ఉంటే మన జీవితం ఒక మంచి మాటలుగా మాట్లాడగలమా? మాట్లాడలేము. అది దేవుని సన్నిధిలో తిరిగి నువ్వు నీ ఇల్లు విడిచి నువ్వు రోడ్డు మీదకి వచ్చేసి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తాను, ఆలోచనలోకి రా. నువ్వు నీ స్వభావం మారిపోతుంది. నీ స్వభావం మారిపోద్ది, నీ మాట విధానం మారిపోతుంది. ఎందుకని? అక్కడే ఉండేనొచ్చు కదా నేను. ఎందుకంటే నేను నా ఇంటి బయటికి వచ్చేసరికి దేవుని మందిరానికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు నా స్వభావం, నా మాట్లాడే విధానం ఏమవుతుందంటే, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని మందిరంలోకి వెళ్తాను, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరు కలిసినా సరే అని ఒక ఆలోచన కలిగి మాట్లాడమా? ఇంటికాడు ఉంటే ఒకలాగా మాట్లాడతాం, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒకలాగా మాట్లాడతాం, దేవుని సన్నిధిలో ఒకలాగా మాట్లాడతాం. ప్రతి ఒక్కరు కూడా, నాతో కూడా. ఎందుకంటే మన జీవితం సరి చేసుకోవాలంటే దేవుని మందిరంలోకి రావాలి. మన జీవితం కట్టబడాలంటే దేవుని మందిరంలోకి రావాలి. ప్రతి ఒక్క బిడ్డకి కూడా మనం చెప్పాలి దేవుని వాక్యం తెలిసినప్పుడు కూడా. ఎవరన్నా మన మందిరానికి వచ్చేటప్పుడు మానేసినాక, అమ్మ ఇందుకు మానేసాం, మానకూడదమ్మా, ఎన్నో అనారోగ్యాలు, పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వస్తుంటాయి, కానీ దేవుని మందిరం మానకూడదు అని వారికి మనం చెప్పాలి. అదే సువార్త. యేసుప్రభువు వారు చేశారు కదా సర్వసృష్టికి వెళ్ళి. ఇక్కడ మనం చేయవలసింది అదే. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ఆయన గురించి మనం కూడా చాలా 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 దేవుని మాటలు మనం మాట్లాడే, మన నోటంట మంచి మాటలు మాట్లాడాలి. దేవుని మాటలు, దేవుని కార్యాలు చేయాలి. దేవుని ఉద్దేశం కలిగి ఉండాలి మన జీవితం. ఆయన ఉద్దేశం కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే వీడు మంచి బాగా మాట్లాడతాడరా, దేవుని మాటలు మాట్లాడతాడరా, ఒక సాక్ష్యం పొందుకుని ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఒకే తీరుగా ఉంటే మన జీవితం మారదు. ఎక్కడికి వెళ్ళినా ఒకే తీరుకుంటే మన జీవితం మారదు. ఎప్పుడు కూడా నీలో నుంచి నాలో నుంచి కూడా గొప్ప సాక్ష్యం రావాలి. దేవుని ఎందుకే అంటున్నానంటే ఆ మాట, దేవుని మందిరానికి మనం వస్తున్నాం కాబట్టి సాక్ష్యం కావాలి. అదే లోకంలో కలిసిపోతే ఆ సాక్ష్యం మనకు అవసరం లేదు. అటు చల్లగా నుండి ఇటు వెచ్చగా నుండి నిలువెచ్చని జీవితం బహుగారం. ఎందుకంటే అటు లోకంలో అన్నా కలిసిపో, ఇటు ప్రభువుల కన్నా వచ్చాయి. లేదనక మధ్యలో ఉన్నామనుకో, అటు చల్లగా ఇటు వెచ్చగా లేకుండా మధ్యలో ఉన్నామనుకో, మన జీవితం అగ్నిలో ఉంటాం. మనం చనిపోతే కనుక అగ్నిలో ఉంటాం.
అందుకని అది చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు చెప్తున్నాడు. అటు చల్లగా నుండి ఇటు వెచ్చగా నుండి నీళ్ళు వచ్చిన జీవితం ఘోరమైనది అని చెప్పినప్పుడు మన జీవితం అనేక మార్లు అనేక పర్యాలు దైవజనం ద్వారా మనం వింటున్నప్పుడు మన జీవితం మనం సరి చేసుకోకపోతే ఎలా? ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకంతే, ఇక మన పిల్లలు మరి వచ్చే సంవత్సరం మనం మాట్లాడుకుందాం. వచ్చే సంవత్సరం 3 గంటల దాకా ఉందాం. ఇక పాస్టర్ గారు వాళ్ళే చేస్తారు, మనకు అవసరం లేదు అనుకోవద్దు. ప్రతి ఒక్క పని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు. ఏమేమి పనులు అప్పచెప్పాడు? ఏమేమి పని అంటే సువార్త ప్రకటించటం, ప్రార్థన చేయటం, పరిచర్య చేయటం, తన సాక్ష్యం కాపాడుకుంటాం. అంటే ఇదే ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చవలసిన పనులు ఇవే. ప్రతి ఒక్కరు చేయవలసిన పని, మన జీవితం మనం కట్టుకోవాలంటే ఇవే. ఇతరులో మనం కొన్ని మాట చెప్పి మార్చగలమా? మార్చలేము. మార్చగలమా అంటే నువ్వు అంటున్నావా? నువ్వు అన్నారేంటి? మార్చలేము. కానీ ఆ చెప్పిన మాటలో ఆ ఇంటున్న వారు ఒక మాదిరి కలిగి వింటున్నా ఇది నాకే అని ఇంటున్న వారికి చెప్పారనుకో, వాళ్ళ జీవితం మారుతుంది. మన జీవితానికి కూడా ఒక మార్పు అనేది ఇంకా శక్తిని పొందుకుంటాం. ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అనుభవానికి మనం వెళతాం. దేవుడు మూడు మాటలు 3 కోరుకున్నాడు. నిన్న ప్రతి సంవత్సరం చెప్తాను, మీకు గుర్తుందనేది తెలియదు. 3 విషయాలు దేవుడికి సాతానికి కూడా కావలసినవి. మనిషికి ఏమంటే ఇష్టం ఈ లోకంలోనూ చెప్పండి ఒకసారి మీరు. ఈ లోకంలోనూ మనిషికి 3 ఉన్నాయి. ఆ 3 ఏదో ఒకటి చెప్పండి. మనిషికి ఏదంటే ఇష్టం? కరెక్ట్. ఇంకోటమ్మా, మనిషికి డబ్బు అంటే చాలా ఇష్టం. ఇంకొకటి బంగారం అంటే ఇష్టం. దేవుడికి ఏమిష్టం తెలుసా? దేవుడికి ఏమిష్టం అమ్మా? హృదయం ఇష్టం. మరి ముఖ్యంగా హృదయం కాపాడుకుంటే మన ఆత్మ చనిపోయినప్పుడు ఆత్మ సాతాను తీసుకెళ్తాడా? దేవుడు తీసుకెళ్తాడా? దేవుడు ఎలా తీసుకెళ్తాడో మనం చనిపోతే? సాతానికి కావాలి ఎండు బంగారాలు, ఆయన కొద్దు. ఎవరికి? సాతానికి. మళ్ళీ శరీరం కూడా ఆయన కొద్దు. దేవుని ఆత్మ కావాలి ఆయనకి. దేవుని ఆత్మ, దేవునికి దేవుని ఆత్మ కావాలి. సాతానికి కూడా దేవుని ఆత్మే కావాలి. సాతానే కదా, దెయ్యమే కదండి. ఆడి శరీరం తీసుకోవచ్చు కదా అంటారా? ఆడికి ఎందుకు అది పని చేస్తుంది అంటారా? పని చేయదు. మనం చనిపోతే ఈ శరీరం విడిచి మనలో ఉన్న ఆత్మ పైకి వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మ కావాలని కోరుకున్నాడు. అలాగే సాతాను కూడా కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు పరలోకాన్ని పెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరలా సాతాను నేను మంచి నరకంలోకి బాగా కాల్చిన దాంట్లో నేను పెట్టాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు కూడా అలాగే కలిగి ఉన్నాడు కదా. అందుకనే సాతానికి ఇష్టం ఎండు బంగారాలు ఇష్టం ఉండదు. మన శరీరం ఇష్టం ఉండదు వాడికి. మన ఆత్మే ఇష్టం. అందుకనే మన జీవిత కాలం అంతా కూడా మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకుంటే కనుక, మనం చనిపోతే కనుక పరదేశకి వెళతాం. పరదేశం నుంచి పరలోకానికి వెళతాం. ఎందుకంటే యేసుప్రభు వారు చనిపోయాడు. యేసుప్రభు వారు చనిపోయాడు కదా. ఈ చనిపోయిన మన గురించి చెప్తున్నాడు. యేసుప్రభు గురించి చెప్పకుండా అనవద్దు. ప్రతి ఒక్క మాట కూడా మనకు అవసరమే. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. అది అన్యులకు కూడా లేదు. మనం పనిలోనికి వెళ్ళినప్పుడు మనం సాక్ష్యం పొందుకోవాలి. అలాగే మాట్లాడకూడదు. స్త్రీ అయినా పురుషుడైనా పనికాడైనా మన ఇంటికాడైనా సరే మన సాక్ష్యం మనం నిలబెట్టుకుంటే గొప్ప ధన్యులు. ఇది ఎవరికే? మనం ధన్యులం అవుతాం. తర్వాత దేవుడు కూడా చాలా సంతోషపడతాడంట.
మరొకసారి ఫస్ట్ యోహాను సువార్త ఆ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి నేను వెళ్ళిపోతాను. యోహాను సువార్త 19:30. యేసు ఆ సిరకను పట్టుకుని సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూసారా, దేవాది దేవుడు అసలు తల వంచి తన ప్రాణాన్ని ఎంత తప్పి చెప్పాలా? యేసు ప్రభువు వారు ఇలా ఉంటారు కదా, ఇలా ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు ఈ వాటికి వస్తున్నాడు. ఇలాగే ఉండి తన ప్రాణాన్ని అప్పచెప్పొచ్చు కదా. ఆయన తలకాయ వంచేశాక అప్పుడు ప్రాణాన్ని విడిచాడు. ఆయన తల వంచాక విడిచాడు. అక్కడ ఎందుకు రాయబడిందంటే ప్రతి ఒక్కటి కూడాను జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన చనిపోయాక, నేను చనిపోయినా కూడా ఇలా పడిపోతుంది నా తల, అలా కాదు, ప్రాణం ఉండగానే ఆయన తల వంచాడు. తల వంచి తన ప్రాణాన్ని అప్పచెప్పాడు. బైబిల్ ఎంతమంది ప్రవక్తలు రాశారమ్మా? 40 మంది ప్రవక్తలు రాశారు. 40 మంది ప్రవక్తలు దేవుడు ఆడలోనికి వచ్చి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ బైబిల్లో రాయించాడు. ఈ జీవ గ్రంథంలోనూ ప్రతి ఒక్కటి కూడా అసలు ప్రతి ఒక్క మాట కూడా చాలా శ్రేష్టమైంది కూడా. ప్రతి ఒక్కటి కూడా మనం చాలా ఆలోచింపచేసే మాటలు ఉంటాయి. మనం ఆలోచింపచేస్తే కనుక దేవాదేవుడు నన్ను కూడా దేవాది దేవుడు మనల్ని వాడుకుంటాడు. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ నేను ఇచ్చిన మాటలు దేవాది దేవుడు దీవించక ఆమె చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి మాత్రం నీ కొండ చెల్లించుకున్న ప్రభావ, నిలబడి నన్ను వాడుకున్న ప్రభావ, మీ స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభావ. ఈ మాటలు ప్రభావ ఎవరికి అవసరమో, నా ఆత్మీయ జీవితానికి నన్ను వింటున్న వారు ఎవరికి అవసరమై ఉన్నాయో వారందరికీ నాకు కావాల్సిన మాటలో మీరు దయచేసినందుకు మీ కొండ చెల్లించుకుంటూ నా చిన్న ప్రాథమిక పాదలు చేర్చిన ప్రాథమిక ప్రతిఫలం దయచేయండి. నజరేయుడైన క్రీస్తు పేరిట పెడుకున్నాం తండ్రి. అందరికీ ఏడో మాట మాట్లాడే వారు రెడీగా ఉండాలి. మరి 6వ మాట మాట్లాడినటువంటి నతానియేలు గారికి సంఘం తరఫున మరి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించారు.